హై గైస్, వెల్కమ్ టు ఆక్వా ఫార్మింగ్. చెరువు రెడీ చేసుకుని చెరువులో వాటర్ పెట్టుకున్న తర్వాత మెయిన్ గా చేయవలసిన పని చెరువులో ఉన్న వాటర్ ని వాటర్ టెస్టింగ్ అయితే చేయించాలి. దానికోసం భీమవరంలో ఉన్న గ్రోవెల్ ఆక్వా ల్యాబ్స్ కి అయితే వాటర్ శాంపిల్ తీసుకెళ్లాను. ఈ ల్యాబ్ కి ఎందుకంటే మాక్సిమం చెరువులు చేసే వాళ్ళకి గ్రోవెల్ గురించి తెలిసే ఉంటుంది, ఎంత మంచి బ్రాండ్ కాబట్టి ల్యాబ్ లో ఉండే మెషినరీ మొత్తం అప్డేటెడ్ గా ఉంటాయని చెప్పి ఈ ల్యాబ్ కి అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ నేను రాగానే నా డీటెయిల్స్ మొత్తం తీసుకుని మన శాంపుల్ టెస్టింగ్ అయితే తీసుకెళ్లిపోయారు. లోపల టెస్టింగ్ ఎలా చేస్తారో చూపిద్దామని చాలా ట్రై చేసా గానీ లోపలికి ఎలా లేదన్నారు. సీట్ వదులుకునే ముందు వాటర్ టెస్టింగ్ ఖచ్చితంగా చేయించుకోండి, ఎందుకంటే మన చెరువులో సెలినిటీ ఎలా ఉందో, పిహెచ్ అమోనియా అన్బ్యాలెన్సింగ్ గా ఉంటే ఈ టెస్ట్ ద్వారా తెలుసుకుంటే అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయొచ్చు. మన రిపోర్ట్స్ రావడానికి 30 minutes పడుతుంది అన్నారని చెప్పి అక్కడే వెయిట్ చేశాను. ఈ లోపు ఇక్కడికి వచ్చిన ఫార్మర్స్ కే వాళ్ళ ఫీడ్ స్ప్రింట్ ఎల్ఎస్ గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఆ క్లిప్ యాడ్ చేస్తే ప్రమోషన్ అనుకుంటారని చెప్పి యాడ్ చేయలేదు. కానీ బాగా అనిపించింది ఆ ఫీడ్ గురించి. అంత మంచి ఫీడ్, అది కూడా అఫోర్డబుల్ ప్రైస్ లోనే రావడం నాకు చాలా చాలా బాగా అనిపించింది. వీలైతే ఇదే ట్రై చేద్దాం చెరువుకి. ఫైనల్ గా మన రిపోర్ట్లు అయితే మనకు వచ్చేసాయి. మన చెరువులో అన్ని బాగానే ఉన్నాయి కానీ మనకు సెలినిటీ బాగా తక్కువ అనమాట. మా చెరువులో సెలినిటీ 3 ఉంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.